వా ఎవరు చేయలేంది నేను మా వదిలే చేస్తాం అనమాట. ఇంతకేం చేసాం అనేది ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. దీనిలో ఇంకో ట్విస్ట్ కూడా ఉండదన్నమాట. ఇంకా డైరెక్ట్ గా అయితే ఆ వస్తువు కోసం అయితే నేను మా వదిన మేమైతే రెడ్డివారిపల్లికి అయితే వెళ్ళామన్నమాట. మా చెల్లి గేడిది మాది తింటాందనమాట. ఇంకా తినిన వెంటనే మాకు కావాల్సిన వస్తువు కోసం అని చెప్పి మేమైతే డాన్స్ లేస్తా చాటలు పెట్టుకుని అయితే గోతాలు గంపలు ఎత్తుకొని అయితే బయలుదేరినాము. ఇంతకెక్కడ అనుకుంటున్నారు, ఎరువు అండి నైనా మా అమ్మ చెట్లకు సంపేస్తుంది అనమాట. ఎరువు కోసం అని చెప్పి రెడ్డేపల్లికి అయితే వెళ్ళాము. ఇది ఫస్ట్ అనమాట. ఇంకా సరే అని చెప్పి మా చెల్లి ఇంకా సరే పాక అట్లా పోదాం అనే లోపైతే దావలైతే మాకైతే సీతాఫలం చెట్టు కానొచ్చింది. ఇంకా మా చెల్లికి చెప్పాలా, దీంట్లో ఎక్స్పెక్ట్ అనమాట మా రెడ్డివారిపల్లి చెల్లిళ్ళు అనమాట. భయంకరంగా అయితే ఆ పిల్ల కోసేసింది. ఇంకా వస్తా ఉంటే ఎప్పుడో నా చిన్నప్పుడు ఆశ నాకు ఈ మాదిరి తోలాలని, ఆ ఆశ అయితే ఈ ఇయర్ అయితే నాకు నిజంగా తీరిపోయింది అనమాట. నేను ఫస్ట్ టైం అబ్బా ఇట్లా ఈ మాదిరి దున్నడము అనుకున్నంత ఈజీ కాదమ్మండి బాబాయ్, చెప్తాలా చాలా కష్టం అనమాట. ఒక పక్క ఈ కుమ్ముతాయి, ఒక్క ఏడ కుమ్ముతాయని భయంకరమైన భయం వేసేసింది అనమాట. అందులో ఆ చీరతో నాకైతే వల్ల కాలేదు. ఇంకా మా వదినైతే తెచ్చా నీ వల్ల కాలేదు నేను వస్తున్నా చూడు అని చెప్పి ఓన్ వచ్చింది. కానీ ఆ వల్ల కూడా కాలేదు, ఆమె కూడా బిస్కెట్ అయిపోయింది అనమాట. చెప్పి ఇది మన వల్ల కాదురా బాబాయ్ అని చెప్పేసి ఆయనకైతే ఇచ్చేసి అయితే మేమైతే రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. ఇంక ఎరువు మూటలు ఎత్తుకొని అయితే కోటర్కి అయితే బయలుదేరిపోయినాం. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో అబ్బా. అర్థమవుతుంది.